ఒరిజినల్ నోటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. లోపల గాంధీ బొమ్మ, ఒక వెండి తీగ అలా పైకి ఎత్తినప్పుడు దాంట్లో ఒక సింబల్, ఇవన్నీ కనిపిస్తాయి. నీకు అవన్నీ తెలియకపోతే, ఒరిజినల్ నోట్ ఒక లక్షణాలు నీకు తెలియకపోతే, నీ దగ్గర ఒరిజినల్ నోట్ ఉందా దొంగ నోట్ ఉందా నీకు ఎలా తెలుస్తుంది? ఈరోజు నీకు బైబిల్ తెలియకపోతే, నీ దగ్గరికి వచ్చింది చెప్పేది అది ఒరిజినల్ కాదో నీకు ఎలా తెలియాలి? నీకు మొదటిగా వాక్యం తెలియాలి. అందుకని ఈ కాల ప్రవక్త అంటాడు, నిజమైన విశ్వాసి ప్రతిరోజు ఒక అధ్యాయం బైబిల్ చదువుతాడు అన్నాడు. ఆమేన్. మరి మనము చేయగలరా? నాతో పాటు అందరూ కాదండి, ప్రతిరోజు ఒక అధ్యాయం బైబిల్ చదివే వాళ్ళు చేయొద్దు. మన మధ్య వేసుకున్నాడు మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు వర్తమాన విశ్వాసం అంటే డైలీ ఒక అధ్యాయం చదవాలి. కాబట్టి ఏం చేద్దాం? ఈ రోజు నుంచి చదవాల్సిందే. ఈరోజు మనం చాలా బిజీ అయ్యాం కొన్ని సంగతుల్లో. క్యాలెండర్లో ఈరోజు తారీఖు కింద ఒక వాక్యం ఉంటుంది. అది చదివి క్యాలెండర్ మీద ఒక చెయ్యి పెట్టుకుంటాం, ఇలా పెట్టుకుంటాం అనుకుంటా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఈరోజు వాక్యం అయిపోయింది. దానికోసం మీకు ఇవ్వాల. రెండోది, పాస్టర్ గారికి క్యాలెండర్ ఇవ్వగానే చాలా మంది విశ్వాసాలు చేసే పని ఏంటంటే, క్యాలెండర్లో ఒక నెల తెరుస్తారు. ఏ నెల అంటే వాళ్ళు పుట్టిన నెల. అక్కడ ఏ వాక్యం ఉందో దాన్ని అండర్లైన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు? ఆ ఒక్క వాక్యమే తీసుకున్నారు. మరి మిగతాదంతా ఏం చేసినారు? మీకు మొత్తం కావాలా? మొత్తం కావాలి. ఈరోజు బైబిల్ మొత్తము తీసుకునేది వధువు అయి ఉన్నది. ఎక్కడో ఒక ముక్క కాదు, నువ్వు మొత్తం తీసుకోవాలా. అది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముక్కలు విడదీసినప్పుడు దాని అర్థం మారుతుంది. మొత్తం చూసినప్పుడు దాని అర్థం అసలు ఏదో బయటపడుతుంది. ఈరోజు మనం అదే పరిచేద్దాం. వాక్యం మొత్తం మనం పరిచినప్పుడు పరిశుద్ధాత్ముడే దాన్ని జతపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు జతపరిచినప్పుడు నువ్వు ఎన్నడూ తప్పిపోవు, ఎన్నడూ తొలగిపోవు, ఎన్నడూ జారిపోవు, ఎన్నడూ పడిపోవు. ఎందుకంటే దేవుడు యొక్క కృప నీతో పాటు ఉన్నది. ఈ కాల ప్రవక్త అంటాడు, ఎందుకని వధువు మోసపోదంటే, మనం మోసపోయే కాలంలో ఉన్నాం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చే ఆత్మ ఇప్పుడు బయట తిరుగుతా ఉన్నది. ఆ ఆత్మ కూడా వధువును మోసం చేయలేదు. ఎందుకని మోసం చేయలేదంటే, ప్రవక్త అంటున్నాడు, వధువు వాక్యములో భాగమై ఉన్నది. వధువులో వాక్యములో భాగమై ఉన్నది. నువ్వు వాక్యాన్ని మోసం చేయలేవు. నువ్వు వధువుని ఎందుకు మోసం చేయలేవంటే, వాక్యమై ఉన్నావు. పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నీవు భాగమై ఉన్నావు కాబట్టి నిన్నెవడు మోసం చేయలేడు. ఎందుకని మోసం చేయలేడంటే, వాక్యం అంటే దేవుడై ఉన్నాడు, దేవుడు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తుని ఎవడు మోసం చేయలేడు. నువ్వు ఆయనలో భాగం కాబట్టి నిన్నెవడు మోసం చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ